స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు గీతా శ్లోకంలో భాగంగా 15వ అధ్యాయంలోని 3 మరియు 4వ శ్లోకాలని ఈ రోజు నేర్చుకోబోతున్నారు. ఎందుకంటే రెండిటికి కలిపి ఒకే అర్థంగా ఇచ్చారు కాబట్టి 2 శ్లోకాలని ఈ రోజు నేర్చుకుంటారు. ముందుగా 3వ శ్లోకం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఎలా చదవాలో చూద్దాం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. మరొకసారి పూర్తి శ్లోకం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. 4వ శ్లోకం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఎలా చదవాలో చూద్దాం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. మొత్తం శ్లోకం మరొకసారి. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. దీని భావం ఏంటో చూద్దాం. అర్జున, ఈ అశ్వత్థ వృక్షం యొక్క యథార్థ స్వరూపం మాయామయమని ఎవ్వరూ తెలుసుకోలేరు. దాని ఆది గాని అంతం గాని మధ్యం గాని ఏది కూడా ఎవరికీ అర్థం కాదు. ఈ అశ్వత్థ వృక్షం యొక్క వేళ్లు బాగా లోతుగా నాటుకుని ఉన్నాయి. సాధకులైన వారు మొదట తీవ్ర వైరాగ్యం అనే గొడ్డలితో దీన్ని నరికివేసి ఆ తరువాత దీని అసలైన మూలం ఎక్కడ ఉన్నదా అని అన్వేషించాలి. ఆ మూలస్థానమే పరమాత్మ. అక్కడికి చేరిన వారు మళ్ళీ వెనక్కి రారు. అలాంటి ఆ స్థానాన్ని తెలుసుకోవాలంటే సర్వ కారణాలకు కారణ స్వరూపుడైన ఆ పరమ పురుషుణ్ణి శరణ పొందుతున్నాను అంటూ శరణాగతి భావంతోనే అన్వేషించాలి అని ఈ 2 శ్లోకాల యొక్క అర్థము. మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.